హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు వారణాసి వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ ప్లేస్ చూపిస్తాను మీకు, తులసి ఘాట్. వారణాసిలో ఉన్న లేదంటే కాశీలో ఉన్న ఘాట్స్ అన్నిటిని కూడా చాలా మంది మనం పడవలో జర్నీ చేస్తూ చూస్తూ ఉంటాం, లేదంటే వాక్ త్రూ వెళ్తూ ఉంటాము. కానీ కొన్ని స్పెసిఫిక్ ఘాట్స్ గురించి, వాటి ప్రత్యేకతల గురించి చాలా మందికి తెలియదు. జస్ట్ అటు నుంచి అంటే క్యాజువల్ గా పేరు పెట్టారనుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ చాలా స్పెషాలిటీస్ ఉన్న ఘాట్ ఏంటంటే తులసి ఘాట్ అన్నమాట. ఈ తులసి ఘాట్ అనగానే జస్ట్ నేమ్ పెట్టలేదండి. మనం మెట్లెక్కి పైకి ఎక్కుతూ ఉంటే అక్కడ తులసీదాస్ గారు రామచరిత మానస్ రాసిన తులసీదాస్ గారు నివసించిన ఇల్లు ఉంటదన్నమాట. అక్కడే ఆయన స్థాపించిన శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలు ఉంటాయి. టెంపుల్ చిన్నగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. అండ్ అక్కడే కూర్చొని ఆయన రామచరిత మానస్ను రాశారనమాట. అయితే ఈ టెంపుల్ విగ్రహాలను మాత్రం చూపించొద్దని చెప్పారు కాబట్టి చూపించలేదు, ఇల్లంతా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. బొట్టు చిన్నగా, వెరీ చిన్న, అమ్మ చిన్న పెడతా. అండ్ ఇది అయిపోయాక ఇంకొన్ని మెట్లెక్కి పైకి వెళ్తే ఇక్కడ ఒక పెద్ద వ్యాయామశాల ఉంటది. అంటే తులసీదాస్ గారు స్థాపించిన వ్యాయామశాల. ఎంత ట్రెడిషనల్ గా ఈ రోజు కూడా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బట్ మేము వెళ్ళింది సండే కాబట్టి అక్కడ క్రౌడ్ లేదు. చిన్ని ఫుల్గా ఎంజాయ్ చేసింది. అక్కడి నుంచి రావాలనిపించలేదు దానికి నచ్చినట్టు ఇట్లా ఆడుకుంది. అంటే కొన్ని ఏళ్ల
క్రితము స్థాపించింది యాజ్ టీజ్గా దాన్ని అలాగే ఉంచారు. అక్కడ ఒక చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ మట్టి చూసారా ఎంత బాగుందంటే అందులో బోలెడంత పెరుగు, పసుపు అండ్ ఆవాల నూనెను కలిపి చేస్తారంట ఆ మట్టిలో. ముట్టుకుంటేనే ఎంత మెత్తగా ఉంది, మన ఇంట్లో ఉన్న గంధం పొడి కంటే కూడా మెత్తగా అనిపించింది. అండ్ చేతులకైతే పచ్చగా పసుపులాగా అంటింది. అంటే ఎవరికి ఏమి దెబ్బలు తగిలినా సరే వాళ్ళు వేరే ఆయింట్మెంట్లు, వేరే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ మట్టి తగిలితేనే వాళ్ళకన్నీ నయమైపోతాయి అనమాట, బాడీ పెయిన్స్తో సహా. అంత స్పెషాలిటీ. అయితే మేము అడిగి ఒక చిన్న గుప్పెడ ఇప్పించుకొచ్చుకున్నాము. బట్ అక్కడి నుంచి రూల్స్ ఏంటంటే ఏది కూడా బయటికి వెళ్ళొద్దు. చాలా చిన్న అడిగింది కాబట్టి ఇచ్చారైనా తెచ్చుకున్నాము. చెప్తున్నా కదా, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అక్కడ. అయితే తులసీదాస్ గారికి, అంటే రామచరితమానస్ రాసిన తులసీదాస్ గారికి వ్యాయామశాలకు సంబంధం ఏంటంటే ఇంకొక స్టోరీ ఉందనమాట. ఇప్పుడు మనము సంకట్ మోచన్ గణపతి ఆలయానికి వెళ్దాం, ఓకేనా. ఇక్కడికి లోపలికి మనకు కెమెరాలు అలౌడ్ లేదు. మీకు ఇక్కడనే బాయ్ చెప్పేసి మేము మందిరంలోకి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ ఒక స్టోరీ అనమాట. ఈ తులసీదాస్ గారికి ఈ సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ కి ఉన్న సంబంధం ఏంటంటే, తులసీదాస్ గారు ఈ రామాయణాన్ని, సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని అందరికీ తేలిగ్గా అర్థమయ్యేలాగా హిందీలో రాయడానికి ఎప్పుడైతే సంకల్పించారో, తోటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అబ్జెక్షన్ చేశారనమాట. సో రామాయణాన్ని అలా రాయొద్దు, అర్థం కావద్దు అందరికీ అనేసి ఆయన అలాగే రాస్తూ ఉంటే వాళ్ళందరూ ఎంబడబడితే ఆయన పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇప్పుడు సంకట్ మోచన్ గణపతి ఆలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయారనమాట. అక్కడ కొందరు యోధుల్లాగా వ్యాయామం చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇగో వాళ్ళందరూ ఎంటబడుతున్నారంటే వాళ్ళందరూ కూడా తులసీదాస్ గారిని రక్షించి వీళ్ళందరినీ బ్రాహ్మణులు ఎవరైతే ఈయన తరిమి కొట్టడానికి వచ్చారో వాళ్ళను పంపించేస్తారు అక్కడి నుంచి. అయితే కొన్నేళ్లు తులసీదాస్ గారు అక్కడే ఉంటారు. అండ్ అందుకే అక్కడంతా వ్యాయామశాల ఆల్రెడీ ఉంది, దాన్ని డెవలప్ చేశాక వాళ్ళందరినీ అడుగుతాడంట, నేను అక్కడే కూర్చొని గంగమ్మ ఒడ్డున్నే రాయాలి, మీరు అక్కడికి వచ్చి నాతో పాటు ఉండండి, మీకు వ్యాయామశాల అక్కడే ఏర్పాటు చేస్తానని చెప్పేస్తే, సో వాళ్ళు సరే అన్నప్పుడు వెనక్కి వచ్చి తులసి ఘాట్ లో ఉన్న తులసీదాస్ గారి ఇంట్లో ఆయన ప్రశాంతంగా రామాయణాన్ని రాసుకుంటూ ఉంటే వెనక వ్యాయామశాలలో వీళ్ళందరూ చేస్తూ అక్కడే ఉండి ఆయనను అందరి నుంచి కాపాడారనమాట. సో ఈ రెండింటికి ఉన్న లింక్ ఇది, ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ విషయము, 90% తెలియదు ఈ విషయం చాలా మందికి. అద్భుతమైన ప్లేస్, ఝాన్సీ లక్ష్మీ బాయ్ గారు పుట్టిన ప్లేస్ ఇది. అండ్ అది ఇక్కడ ఉంది, కాశీలో ఉందన్న విషయం ఎవరికీ తెలియదు, ఓకేనా. ఎవరికి తెలియని విషయాన్ని మీకు చెప్తున్నాను నేను అనుకుంటున్నా. అమేజింగ్ ఫీలింగ్ అక్కడ నిలబడితే. ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక లేడీ, అంటే ఏమో తెలియదు నాకు, కానీ ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ వచ్చిందబ్బా అక్కడికి వస్తే మాత్రం. సో చాలా మంచిగా అనిపించింది. ఝాన్సీ లక్ష్మీబాయి గారు పుట్టిన ప్లేస్ కాశీలో ఉందన్న విషయం నేను చెప్పినాను అనుకుంటున్నా. ద స్టోరీ. మర్చిపోకండి, ఖచ్చితంగా మార్నింగ్ 5 o'clock ఇక్కడ రాముల వారి ముందు హనుమాన్ చాలీసా చాలా బ్యూటిఫుల్గా పఠిస్తారు. బట్ మేము కొంచెం లేట్ అయి మిస్ అయిపోయాము. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందంట, చాలా అసలు ఒక పండగ వాతావరణం ఉంటుందంట. డెఫినెట్గా మీరు అక్కడ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 o'clock తులసి ఘాట్ను దర్శించడం మిస్ చేయకండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.